హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ 325 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేయబడిన జీ+3 కమర్షియల్ బిల్డింగు సేల్‌కుందండి. ఇది ఒక న్యూ బిల్డింగు. వెస్ట్ టు సౌత్ కార్నర్ ఫేసింగు. ఈచ్ ఫ్లోర్ 2480 ఎస్ఎఫ్టీతో అంటే మొత్తం 3 ఫ్లోర్‌లు కలిపి టోటల్‌గా పైన పెంట్ హౌస్ కూడా కలిపి 7800 ఎస్ఎఫ్టీతో ఉన్న కమర్షియల్ బిల్డింగు సేల్‌కుంది. యాక్చువల్‌గా ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఎక్కడంటే మనకి ఆ బందర్ రోడ్‌లో ఉన్న ఈడుపుగల్లు ఊళ్ళోకెళ్ళేటప్పుడు గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ దాటినాక లెఫ్ట్‌లో సుబ్బారాయుడు కాలనీలో చాలా అత్యద్భుతమైన అంటే నీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేయబడిన ప్రాపర్టీ. సో, దీంట్లో ఒక 60,000-75 రెంట్‌కొచ్చే అద్భుతమైన అవకాశం. సో, కాలేజీ వాళ్ళు ఇలా అడుగుతున్నట్టున్నారు. సో, ఇది గూడా కొనుక్కున్న వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, ఇది గ్రౌండ్‌లో ఉన్న స్టెయిర్‌కేసు అలాగే లిఫ్టు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి చూద్దాం. ఒక్కొక్కటి ఈచ్ ఫ్లోరు 3 బీహెచ్‌కే ఫ్లాట్సు. అలాగే ఆహ్, విత్ 2480 ఎస్ఎఫ్టీతో. సో, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది లిఫ్టు, అలాగే స్టెయిర్‌కేసు. ఇది ఫ్రంట్ ఎలివేషన్‌కి సంబంధించిన ఆహ్, ఈస్ట్ ఫేసింగ్‌తో కారిడార్ ఉంది. సో, గ్రానైట్ ఫినిషింగ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఫ్రంట్ ఎలివేషన్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో, వెరీ లాంగ్ లివింగ్ హాలు విత్ బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్స్. అలాగే గ్రానైట్ ఫ్రేమ్స్‌తో బ్యూటిఫుల్‌గా యూపీవీసీ విండోస్ విత్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ గ్రిల్స్ విత్ మస్కిటో డోర్స్‌తో బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసున్నారు. అలాగే చాలా లాంగ్ హాల్ అన్నమాట. సో, ఇది మెయిన్ డోర్ అన్ని టేక్ ఫ్రేమ్స్ అలాగే అన్నీ ఇన్‌సైడ్ గాని, ఔట్ సైడ్ గాని టోటల్‌గా ఈ మెయిన్ డోరు వుడ్ వర్క్ కానివ్వండి, లేదా ఈ ఇంటర్నల్ డోర్స్ కానివ్వండి అన్నీ టేక్ ఫ్రేమ్స్‌తో చేయటం జరిగింది. అలాగే ఇది డైనింగ్ ఏరియా. అలాగే డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ వాష్ ఏరియా. అలాగే దేవుడి గది, కిచెను. సో, అన్నీ చాలా స్పేసియస్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఇది దేవుడి గది. సో, బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. వాల్ కేర్ గానివ్వండి, ఫ్రేమ్ కానివ్వండి అన్నీ. సో, చెదలు పట్టడానికి వీలు లేకుండా తడి అయ్యే ప్లేసెస్ అన్ని చోట్ల గ్రానైట్ ఫ్రేమ్ వాడారు. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఇది కిచెన్ ఏరియా. కిచెన్‌లో కూడా ఒక వుడ్ వర్క్ ఒకటి చేసి ఇవ్వట్లేదండి. మీరు అంటే చాయిస్ డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో. సో, ఎందుకంటే మనం ముందే చేయించిస్తే అది ఆ డిజైన్ అందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకని సో, వుడ్ వర్క్ మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్ ఒకటి చేయలేదు. మిగతా అన్ని పనులు చేసేసి ఉన్నాయి. సో, ఇది వెంటిలేషన్‌తో కూడుకున్న విండో. అలాగే యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ కిచెన్ టాప్ అనమాట. సో, బ్యూటిఫుల్‌గా ఫినిష్ చేసి అన్నీ చక్కగా ఇది ఈ 3 ఫ్లోర్‌లు సేమ్ ఒకేలాగా ఉంటాయన్నమాట. అయినా గాని నేను వాక్ త్రూ కింద నుంచి పైదాకా మొత్తం హోమ్ టూర్ లాగా మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. మీకు కావాలనుకుంటే ఈ ఒక్క ఫ్లోరే చూడొచ్చు. 3 ఫ్లోర్‌లు చూడాల్సిన అవసరం లేదు. పూర్తిగా వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫ్లోర్‌లో ఏం చూపిస్తానో మొత్తం కూడా అదే ఉంటుంది. కానీ కంటిన్యూగా వీడియో ఆపకుండా రికార్డ్ చేశాను. కారణం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్టుగా చూపించాలనే ఉద్దేశంతో. ఇది డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ వాష్ ఏరియా కమ్ బాల్కనీ అన్నమాట. సో, ఇది చాలా స్పేసియస్ డైనింగ్ ఏరియా. అలాగే ఇది గెస్ట్ బెడ్‌రూము. అంటే ఇది థర్డ్ బెడ్‌రూము విత్ అటాచ్డ్ బాత్రూము. అన్ని రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో, అలాగే బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్స్. సో, గుడ్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్ గానివ్వండి, వాల్ కేర్ గానివ్వండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగే బాత్రూమ్‌లో కూడా అన్ని ప్రొవిజన్స్ వాష్ బేసిన్, వెస్టర్న్ కమోడ్స్‌తో చాలా విత్ ట్యాంక్ అనమాట. అలాగే షవరు, వాల్ మిక్సర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అన్ని బెడ్‌రూమ్స్‌కి అలాగే ఇచ్చారు. 3 బెడ్‌రూమ్స్‌కి. ఇది మూడో బెడ్‌రూమ్ అంటే గెస్ట్ బెడ్‌రూమ్ ఇది. సో, ఆహ్, అలాగే ఈ కింద కూడా చూడొచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్‌గా ఫ్లోరింగ్ వర్క్స్ గానీ, గ్రీన్ బోర్డర్‌తో చాలా బ్యూటిఫుల్‌గా హాల్ డిజైన్ చేశారు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. గ్రానైట్ ఫ్రేమ్స్‌తో ఉన్న ఆహ్, అలాగే డోర్ ఏమో రెడీమేడ్ డోర్స్ ఇన్‌సైడ్ అన్నీ. సో, చాలా స్పేసియస్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఇది. అలాగే సీలింగ్ వర్క్స్ విత్ లైటింగు. అలాగే అటాచ్డ్ బాత్రూము. సో, ఫైన్ ఫినిషింగ్‌తో చక్కగా గ్రానైట్ ఫ్రేమ్‌తో యూపీవీసీ విండోసు. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇది అటాచ్డ్ బాత్రూము విత్ వెంటిలేషను.
సో, ఇది కూడా వెస్టర్న్ కమోడ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ చేశారు విత్ ఆల్ ప్రొవిజన్స్. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన బెడ్‌రూము, హాలు అలాగే బెడ్‌రూము, అటాచ్డ్ బాత్రూము, అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూద్దాం. సో, ఈ ఫ్లోర్ చూస్తే టోటల్‌గా 3 ఫ్లోర్‌లు కూడా సేమ్ డిట్టో ఉంటాయండి. ఇన్ కేస్ మీరు ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా పెంట్ హౌస్‌కి చూడాలనుకుంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేదా ఇదే మళ్ళీ మీకు అంటే ఎక్కడ వీడియో ఆపకుండా చివరిదాకా చూపించాను. మీరు చూడొచ్చు. సో, అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూము. వెరీ స్పేసియస్ బెడ్‌రూము. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూము విత్ సీలింగ్ వర్క్ కూడా. సో, ఈ 2 సైడ్స్ విండోస్ వెంటిలేషన్ కోసం ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి సైంటిఫిక్ వేలో ఈక్వల్ డిస్టెన్స్‌లో అలా ఇచ్చారు. అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌కున్న అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా వెస్టర్న్ కమోడ్‌తోనే అన్ని ప్రొవిజన్స్‌తో చక్కగా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. సో, ఇప్పుడు చూసారు గదండీ! ఇది ఇది మొత్తం ఒక ఫ్లోర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. యాక్చువల్‌గా దీనికి సంబంధించిన ఎస్ఎఫ్‌టి డీటెయిల్స్ గురించి గానివ్వండి, లేదా ప్రైస్ నెగోషియేషన్ గురించి గానివ్వండి, లేదా సైట్ లొకేషన్ చూడడానికి కానివ్వండి, వాటెవర్ డీటెయిల్స్ యూ నీడ్ అదర్ దాన్ వాట్ ఐ హావ్ మెన్షన్డ్ హియర్. సో, అది మీరు డైరెక్ట్‌గా ఆహ్, హ్మ్, పైనే ఒక శివ నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదే వీడియోలో. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా దొరుకుతుంది శివ నంబరు. సో, ఆయనతో మాట్లాడొచ్చు. అలాగే సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాం. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేయాలంటే ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా అంటే మీకు 200 గజాల్లో పెట్టుబడిని దాదాపుగా 20,000 గజాలు దాటించగలిగిన అసెట్ మేనేజ్‌మెంట్ చేసి ఉన్న ఎక్స్‌పీరియన్స్ మనకుంది కాబట్టి, సో, మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంటే కేవలం 30-40 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి అది 6.4 కోట్ల నుండి 12 కోట్ల పైచిలుకు ఎలా చేసామో తెలుసుకోవచ్చు. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసరికి 3,40,40,00,000 చెప్తున్నారండి. సో, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ పైన మీకు శివ నంబర్ ఇచ్చాను చూడండి. 905997996636 ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో, అలాగే దాంతో పాటు మీకు ప్రైస్ వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దీంట్లో రెంట్‌ల గురించి కూడా మీరు ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తాడు శివ అనే అతను. ఎందుకంటే ఆల్రెడీ కాలేజెస్ కోసం కొంతమంది అడిగున్నారు. కాపోతే ఇది సేల్‌కుంది కాబట్టి వీళ్ళు రెంట్‌కి ఇవ్వలేదు. సో, ఇది ఓవరాల్‌గా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ చూసినట్లుగానే సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. సేమ్ డిట్టో ఒక ఇంచ్ కూడా తేడా లేకుండా సేమ్ క్వాలిటీ, సేమ్ ఫినిషింగు ఈ 3 ఫ్లోర్‌లు ఇచ్చాను. అందుకనే మీరు కావాలనుకుంటే డైరెక్ట్‌గా పెంట్ హౌస్ కోసం ఫార్వర్డ్ చేయొచ్చు. ఇది కిచెన్ ఏరియా. కిచెన్‌కి యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్ము. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియాలో ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. రైట్ సైడ్‌లో గెస్ట్ బెడ్‌రూము. ఎదురుగా ఉన్న 2 బెడ్‌రూమ్సు. ఇవి ఇది అటాచ్డ్ బాల్కనీ కమ్ వాష్ ఏరియా. పైన ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేసు. వాషింగ్ మెషిన్ ప్రొవిజన్‌తో వాషింగ్ మెషిన్ ట్యాప్‌తో సహా ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే ఇవి బెడ్‌రూమ్స్ ఆల్రెడీ మనం చూసాం. ఆల్ బెడ్‌రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్. సో ఫ్రెండ్స్ మీకు కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంటే మీకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? మళ్ళీ పెట్టుబడి పెట్టింది మోర్ దాన్ 100% అవ్వంగానే ఎలా అమ్మాలి? అమ్మిన డబ్బులు మళ్ళీ మొత్తం ఒకే చోట ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ లొకేషన్స్‌లో డైవర్సిఫై చేస్తూ ఆ సంపద ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో ఎలా పెంపొందించుకుంటూ వెళ్ళాలి అనే టాపిక్ మీద మన శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్‌లో ఉన్న డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ చూసి మనతో ఇన్వెస్టర్స్‌గా కొనసాగాలనుకుంటే ఈ స్క్రీన్‌లో ఇచ్చిన 7416644667 నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ ప్రాపర్టీ లిస్టింగ్స్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ప్రాపర్టీ ప్రమోట్ చేయాలనుకుంటే కూడా ఇదే నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. కేవలం ఈ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం మాత్రం ఈ పైనిచ్చిన 905997996636 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, మనం చెప్పినట్టుగానే ఇది టోటల్‌గా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో, సెకండ్ ఫ్లోర్ అలాగే ఉంది. సేమ్ థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఆపేస్తున్నాను. అలాగే దీంతో పాటు ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన ఛానెల్‌కి ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ గురించి కానివ్వండి, లేదా ఆహ్, మీకు కావాల్సిన పలానా ఏరియాలో పలానా కావాలని గాని, లేదా పలానా ఏరియాలో మాది సేల్‌కుందని గాని,
సో, మీకు ఏ సొల్యూషన్ కావాలంటే దానికి సంబంధించిన ఆహ్, సొల్యూషన్ కోసం ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా సలహాలు, సంప్రదింపుల కోసం కావచ్చు. లేదా మీకు సపోజ్ మీ క్యాష్ ఫ్లోని బట్టి ఉదాహరణకి నా సాలరీ ఒక 1,00,000 అండి. మేము ప్రతి నెల ఒక రూ. 60,000 ఖర్చు పెట్టుకుంటాము. ఖర్చవుతా ఉంటది. రూ. 40,000 ఎవ్రీ మంత్ మాకు సేవింగ్స్ రూపంలో మేము సేవ్ చేయగలము. సో, మేము ఎలాంటి ప్రాపర్టీ తీసుకోగలిగితే మాకు ఆర్థికంగా మేము ఎదగడానికి అవకాశం ఉంటుంది. మా మీద ఎటువంటి భారం ఉండకుండా మాకు ఆర్థికంగా ఎన్హాన్స్ అవ్వడానికి ఏది కరెక్ట్ అనే డెసిషన్. ఇలాంటి కౌన్సెలింగ్స్ కోసం కూడా మన ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. మన ఆఫీస్‌కొచ్చి మొత్తం డిస్కస్ చేసుకొని డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో ఓన్లీ వి ఆర్ ఏబుల్ టు సజెస్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యూచర్స్. ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడంలో మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మీకు యాక్చువల్‌గా ఇది సెకండ్ ఫ్లోర్ అంతా చూస్తున్నారు. సేమ్ మళ్ళీ థర్డ్ ఫ్లోర్ కూడా ఇదే ఉంటుంది. మీరు కావాలనుకుంటే పెంట్ హౌస్‌లో ఒక గెస్ట్ రూమ్ కూడా ఉంది. అది కూడా చూడండి. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.